నా జీవితంలో ఈ సిచ్యువేషన్ని కనుక నేను యాక్సెప్ట్ చేయకపోయి ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు ఈ రోజున అనేటువంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో ఏమైనా ఉందా? ఒక సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయాలి, కాకపోతే మీరు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. ఆ సిచ్యువేషన్ని మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ లైఫ్ చేంజ్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి? అది దీని ఆన్సర్ నేను ఆల్రెడీ ఇచ్చున్నా. స్పెసిఫికల్లీ ఇన్స్టెన్స్ అట్లా ఏం కాదు. ఓకే. ఎందువల్లంటే ఎంట్రీ ఆఫ్ ధ్యానలో రావడం దగ్గర నుంచి అండ్ ప్రస్తుతం వరకు ఉన్నటువంటి స్టేజెస్లో ఇంప్రూవ్మెంట్లో నేను ఏది ఓవర్ నైట్ రాలా. ఓకే. నాకు ఏది ఓవర్ నైట్ కలగల. నేను ఓవర్ నైట్ మహాయోగ్ జాన్కుమ్ చేద్దామని రాలా. సో నా యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల బట్టి నాకు ఆ రకమైన ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. నాలో ఉన్న తపన, నేను చేద్దామనేటువంటి కమిట్మెంటు అలా 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 అంచెలంచెలుగా పెరిగాయి. షురులో పిరమిడ్ కట్టల. మాస్టర్స్ అందరూ చెప్పారు పిరమిడ్ కట్టాల్సిన పని లేదు. స్టార్టింగ్లో మా ఇంట్లోనే సెంటర్ ఉండేది 8 నెలలు. దాని తర్వాత 5 సంవత్సరాలు సెంటర్ రన్ చేశా. సెంటర్ రన్ చేసినప్పుడు ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టుకున్నాం, సెంటర్లో ఎవరు పడుకోరు. కొన్ని రూల్స్ క్లియర్. ఎవరు వచ్చినా భోజనం చేస్తారు. భోజనం చేసిన తర్వాత వాళ్ళ ఉండే నివాస స్థానానికి వెళ్తారు. దిస్ ఇస్ ఫండమెంటల్ రూల్స్. మనం అతిథిని 100% ఆదరిస్తాము. అలాగే ఆ అయ్యేటువంటి ప్రాజెక్టులో పిరమిడ్ కట్టడం జరిగింది. అది పత్రిసాని అడిగాము, మౌనంలో ఉన్నారు. అంటే ఆయన పిరమిడ్ బొమ్మేసి ఆ టైంలో మౌనంలో ఉన్నప్పుడు చెప్పారు గో ఫట్టా. అలా అని పిరమిడ్ కట్టడం జరిగింది. అది అయిన తర్వాత నెక్స్ట్ పిరమిడ్ ఏమేంటి. సో మనకి నా ఇండివిజువల్గా సార్ ఇస్తున్నటువంటి అసైన్మెంట్స్ అయితేనే, చెప్తున్నటువంటి డైరెక్షన్స్ అయితేనేమి, మనము ఒక ఇండివిజువల్గా సామూహిక ఆత్మగా కలిసి పనిచేస్తున్నప్పుడు మనలో వస్తున్నటువంటి మార్పుల్ని చూస్తూ చూస్తూ ఆయన నీ తహాతకు నువ్వు చేసేటువంటి క్యాపబిలిటీ అకార్డింగ్లీ హీ గివ్స్ ది ప్రాజెక్ట్స్. నన్నేమో మహిళా జానమా చక్రంలో రండి అని చెప్పలేదుగా. సో యు ఆర్ మెంట్ ఫర్ దట్. అలానే మనకు వేరే విభాగాలు ఉన్నాయి కదా, రాలేదు కదా. సో సారు ఎవరికి ఎప్పుడు ఏ ప్రాజెక్టుకి వాళ్ళు అర్హులు, ఏది చేయగలరు, ఏ ద్వారా వాళ్ళు చేయగలరు, ఆయన కాంట్రాక్ట్ నీతో ఏ ప్రాజెక్ట్లో 1 2 3 4 సైనింగ్ ఉంది, ఆయన హీ అసైన్స్, హీ గివ్స్ అలొకేషన్, టిక్ మార్క్ ఓన్లీ, సింపుల్. ఆయన పెద్ద ఆలోచించరు. ఆయన అన్ని ఆన్సర్స్ ఆయన దగ్గర ఉంటాయి. ఆయన ఏమీ చెప్పరు. అడిగినప్పుడు ఏమి ప్రాజెక్ట్ ఇవ్వరు. సార్ ఏది చెప్పినా అది యాక్సెప్ట్ చేయడమే. సింపుల్. సరెండర్. ఇఫ్ ఈ టెల్స్ మీన్స్ నీలో క్యాపబిలిటీ లేకపోతే చెప్పరు. ఇప్పుడు పిఎస్ఎస్ మీడియా చేయమన్నారు. లాస్ట్ ఇయర్ చెప్పొచ్చుగా, బిఫోర్ లాస్ట్ 1 year బ్యాక్ పిఎస్ఎస్ మీడియా అప్పుడే చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? దిస్ ఇస్ ద టైం. హీ నోస్ ఎగ్జాక్ట్లీ ఎవరికి ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకో విషయం కూడా చెప్పాను అనుకుంటా. నెక్స్ట్ ఇయర్ హరిద్వార్లో మహాకుంభ జరగబోతోంది 2021 గంగా కుంభ్. అది నేను మొన్న సార్ని కలిసినప్పుడు అడిగా, సార్ గవర్నమెంట్ వాళ్ళు అడుగుతున్నారు మనకి జాగా కావాలా, మనం అప్లై చేయమంటారా అని అడిగా. ఎందుకంటే మనము అలహాబాద్లో త్రివేణి ఘాట్లో అక్కడ మనకి కుంభ జరిగింది 2012లో. 2012 అయిన తర్వాత 2013లో జరిగింది, రైట్. సో తర్వాత జబల్పూర్లో కుంభ జరిగింది, కృష్ణాలో జరుగుతుంది. అలా కుంభ ఇప్పుడు హరిద్వార్, ఎందుకంటే ఋషికేశ్లో ప్రోగ్రామ్ చేసి అందరూ హరిద్వార్ నుంచి వెళ్తారు కాబట్టి హరిద్వార్లో కుంభ జరుగుతుంది. నేనేం అడగాలి? గవర్నమెంట్ వాళ్ళు అడిగారు, నేను వెళ్ళి ప్రాజెక్ట్ తీసుకోలేను కదా. చెయ్యాలి అంటే అది ఎంతోమంది, మీరు చెప్పినట్టుగా ఎంతోమంది ఇన్వాల్వ్ చేయాలి కదా. నేను సార్ని అడిగా. మీరు అడిగిన దానికి ఎగ్జాంపుల్కి నేను విశ్లేషిస్తూ చెప్తున్నాను. సార్ని అడిగా, సార్ ఇట్లాగా మహాకుంభ జరుగుతుంది సార్ నెక్స్ట్ ఇయర్ 3 నెలలు 3 months. మోర్ దెన్ 5 crores పీపుల్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్. పెద్ద ముమ్మరంగా వర్క్ ఆల్రెడీ జరుగుతుంది. సెపరేట్ కమిటీ అవన్నీ సీఎం ఆఫీస్, పిఎం ఆఫీస్ డైరెక్ట్లీ కంట్రోలింగ్. సీఎం అండ్ పిఎం. సీఎం ఈజ్ డైరెక్ట్లీ రిపోర్టెడ్ టు పిఎం ఆన్ దిస్ ప్రాజెక్ట్. అడ్మినిస్ట్రేటర్ ఉంది, గ్రూప్ ఆల్రెడీ ఫామ్ అవుతుంది, వాళ్ళ ల్యాండ్ అలొకేషన్ జరుగుతాయి. సార్ని అడిగాను, ఏం చేయమంటారు, మనం అప్లై చేయాలా అని అడిగాను. అంటే
స్వామీజీ ఎంత జాగా ఇస్తారంటే అంత అప్లై చేయండి. వీ మస్ట్ హ్యావ్ అవర్ ఓన్ ఫుటింగ్. సింపుల్. ఎస్, యూ బీ ఇన్ ద ఫ్రంట్. మీరు హైదరాబాద్ ట్రస్ట్కి, బెంగళూరు ట్రస్ట్కి, ఇంపార్టెంట్ వ్యక్తులకి ఇన్ఫామ్ చేయండి. మనకి ఈ కుంభ్ రాబోతోంది, ఈ కుంభ్కి మీరు ఈ కార్యక్రమానికి పేపర్లు అవి ఇస్తున్నారు, లెటర్ అది అలొకేషన్ ఇస్తున్నారు అని తెలియజేయండి అని. ఏంటి 3 నెలలు జరగబోయేటువంటి ఫంక్షన్. ఒక వ్యక్తి వలన నువ్వు మహాయోగ్ జనకుంభులో 3,000 మంది, 3,500 మంది, మా అయితే 5,000 పీపుల్ ఈ ఇయర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అది 5 కోట్ల మంది. 5 కోట్ల మందికి నా దగ్గర అంత క్యాపబిలిటీ లేకపోవచ్చు. సార్ ఏం చెప్పున్నాడు, నువ్వు ముందుండు, వీళ్ళకి ఇన్ఫామ్ చెయ్యి, వీళ్ళు కూడా నీతో కలిసి పని చేస్తారు అన్నాడు. సామెత కూడా ఉంది కదా, వెన్ యు ఆర్ రెడీ మాస్టర్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. వెన్ యు ఆర్ రెడీ సార్ని అడిగితే ఎస్ యూ మస్ట్ అప్లై. సో నేను వాపస్ వెళ్ళిన తర్వాత చేయబోయే కార్యక్రమం ఏంటంటే ఈ కుంభ్కి హరిద్వార్లో అప్లై చేయడానికి 2021 జనవరి 13 నుంచి 3 నెలలు. వావ్, గ్రేట్ అచీవ్మెంట్. అది నేను 2020 ప్రోగ్రాంలో మన ఈ దీంట్లో ఎప్పుడూ డిస్కషన్ అయిందా, చెప్పామా? బట్ ఇది జరిగింది, సార్ని కలిసాను. ఆ టైంలో సార్కి అప్పుడే చెప్పాలా. ఏ నెలల్లో జరుగుతుంది? జనవరి 13వ తారీఖు నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ 3 నెలలు కుంభ్ జరుగుతుంది. ఎస్ సార్, 3 నెలల కుంభ్ జరుగుతుంది. ప్రపంచం మొత్తంలో జనాలు వస్తారు. ఓకే, సో దీన్ని అంగరంగ వైభవంగా చేయాలి. అయ్యా, అదో పండగ. 2020 ప్రాజెక్ట్స్ ఏంటి? 2020 ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి సార్. 2020 ప్రాజెక్ట్స్లో PSSM మీడియా PMC హిందీ ఛానల్, PMC హిందీ ఛానల్ 1. 2, ఉత్తరాఖండ్లో మనకి జాగా ఇస్తున్నారు, 10 ఎకరాల జాగా. ఆ జాగాకి కాగితాలు అవన్నీ అప్లై చేస్తాం, అది పర్ష్యూ చేయడము, అలొకేషన్ ఆఫ్ జాగా తీసుకురావడము ఇంపార్టెంట్ ప్రాజెక్టు. 3, జూన్ నెలలో జరగబోతున్నటువంటి ఇంటర్నేషనల్ యోగా అండ్ మెడిటేషన్ ఫెస్ట్, 3 రోజుల ఫెస్ట్ 17 జూన్ నుంచి 24 జూన్ వరకు జరగబోయేటువంటి లే లడాఖ్లో ఫెస్టివల్. అది బై రోడ్ చండీగఢ్ నుంచి కవర్ చేస్తున్నాం. అదొక ఇంపార్టెంట్ ప్రాజెక్టు. అలాగే ఇప్పుడు 2021కి లెటర్ రాయడము, మన తెలుసున్నటువంటి అధికార వర్గాల ద్వారా మ్యాక్సిమం జాగా ఎంతైతే అలొకేషన్ ఇవ్వడానికి వీలవుతుందో దానికి అప్లై చేయడము. ఇది చాలు. మొత్తం అసలే జుట్టు లేదు, మొత్తం టైం ఫుల్ తీయడానికి. ఇవన్నీ ప్లస్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, నీ చేతిలో ఏముందో ఆ పనులు చేస్తూ, ఉద్యోగం రీత్యా చేయాల్సిన పని చేస్తూ, ఈ 4 మీ వృత్తి ధర్మం మీరు పాటిస్తూ ఎన్ని పనులు చేస్తున్నారు. ఒక రియల్ ఎగ్జాంపుల్ మీరు. ప్రతి మనిషికి ఒక అద్భుతమైన ఉదాహరణ మీరు. గ్రేట్. అండ్ ఈ పనులు చేస్తూ మళ్ళీ వసంత శాస్త్రి మేడం ఏమో మ్యాగజైన్ వర్క్ చేస్తుంటారు, ట్రాన్స్లేషన్ వర్క్ చేస్తుంటారు. అలేఖే ఏమో స్వ అనుభవ పేరుతో మొత్తం యూత్ వింగ్ అంతటికి చక్కగా మెడిటేషన్ తీసుకెళ్తుంటారు. అమూల్య శాస్త్రి గారేమో మ్యూజిక్ తోటి చక్కగా కంటెంట్ డిజైన్, PMC మొత్తం అప్లోడ్, బుద్ధా ఫుడ్స్, తర్వాత న్యూస్ ఛానల్, తర్వాత ముఖాముఖి, ఇవన్నీ అప్లోడ్ చేస్తున్నారు ఆల్రెడీ. 1,000,000 మంది చేసే పని హైడ్రోజన్ బాంబు లాగా 4 వ్యక్తులు కలిసి చేస్తున్నారు ఢిల్లీలో కూర్చొని. గ్రేట్ సార్, గ్రేట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ ఆనంద్ గారు. చాలా 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 గివెన్ us great opportunity to interact soulfully with you. Thank you. And great honor to be in PMC studio. PMC ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ తప్పకుండా ప్రతి క్షణం సత్య దర్శనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూడండి. और జనాల అందరి ద్వారా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని చూపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.